మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాసింది. హెడ్లైన్ ఏంటంటే అనేక ఏళ్లుగా నో, యనమల కోసం ఎస్, గేట్లు ఎత్తేశారు అంటూ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలోనే ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం సారాంశం సింపుల్ గా చెప్పాలి అంటే, యనమల రామకృష్ణుడు గారి సొంత గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ టేక్ ఓవర్ చేసుకుని ఆ నిర్వహణ మొత్తం టీటీడీనే చూడాల్సిందిగా యనమల రామకృష్ణుడు ఒక లేఖ రాశారు. ఆయన సిఫార్సు చేయగానే వెంటనే టీటీడీ బోర్డు ఆమోదించేసింది, ఆ ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు అంగీకరించేసింది. ఇది ఒక సరైన పద్ధతి కాదు. రేపొద్దున యనమల రామకృష్ణుడు కంటే ఇంకా పలుకుబడున్న ఒక వ్యక్తి వచ్చేసి మా గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిని కూడా మీరే స్వాధీనం చేసుకోండి, నిర్వహించండి అంటే తీసేసుకుంటారా? ఇప్పటికే దాదాపు 37 ఆలయాలను ఇలా తీసుకున్నారు. నిర్వహణ భారం అధికమవుతోంది. కేవలం డబ్బుల విషయంలోనే కాకుండా నిర్వహణ పరంగా అనేక ఇబ్బందులు టీటీడీకి ఇలాంటి ఆలయాల విషయంలో వస్తున్నాయి. ఎవరో ఒకరు ఎక్కడో చోట ఆలయం కట్టేయడం, ఆ తర్వాత దాన్ని నిర్వహించలేక టీటీడీకి అప్పగించడం లాంటివి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇంకో పలుకుబడి ఉన్న వ్యక్తి వస్తారు, మా ఆలయం మా ఊరిలోని గుడిని కూడా తీసేసుకోండి అని అంటారు. అప్పుడు కాదనగలుగుతారా? అప్పుడు కాదంటే యనమల కోరువులు మా కోరువులా అని వాళ్ళు ప్రశ్నించరా? టీటీడీ దీన్ని ఎలా ఫేస్ చేస్తుంది అన్నది ఆంధ్రజ్యోతి కథనం సారాంశం. సరే, బాగానే ఉంది, ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. ఓకే, ఎందుకంటే టీటీడీ మీద భారం పడుతుంది అని. అయితే ఇక్కడ ఏంటంటే, మొత్తం ఈ ప్రభుత్వంలో కొత్త టీటీడీ బోర్డు నాయకత్వంలో మొత్తం అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి అన్నది ఒక పెద్ద ప్రశ్న. యనమల రామకృష్ణుడి సొంత ఊర్లో ఆలయాన్ని టీటీడీ టేక్ ఓవర్ చేయడం తప్పు అని రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక మరి పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇలాగే స్పందించాలి కదా అన్న ప్రశ్న కూడా వస్తోంది. అంటే యనమల రామకృష్ణుడి విషయంలో ఒకలాగా, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒకలాగా ఆంధ్రజ్యోతి వ్యవహారం ఉంటుందా అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది అంటే, కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు సిఫార్సు చేయడంతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి టీటీడీ తన 35 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది. ఆ రోజు దీన్ని జస్టిఫికేషన్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారే ఒక బహిరంగ సభలో ఏం చెప్పారు, ఏ గుడికి ఏ డబ్బులు కేటాయించాలి, ఏ పని చేయాలి అన్నదంతా వెంకటేశ్వర స్వామి నిర్ణయిస్తారు, ఎవరి ద్వారా ఎలా చేయించాలన్నది మొత్తం ఆయన నిర్ణయమే, వెంకటేశ్వర స్వామి నిర్ణయమే అని మాట్లాడారు. మరి ఈరోజు యనమల రామకృష్ణుడు గారు కూడా అలాగే అనొచ్చు కదా, మా ఊర్లోని ఆలయాన్ని టీటీడీ తీసుకోవడం కూడా వెంకటేశ్వర స్వామి నిర్ణయంగానే చూడాల్సి ఉంటుంది అని అంటే ఆంధ్రజ్యోతి సమర్థిస్తుందా? సరే, పవన్ కళ్యాణ్ గారు అడిగితే 35 కోట్లు ఇచ్చారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన లైన్ ప్రకారమే మరో పలుకుబడి ఉన్న వ్యక్తి వచ్చేసి, నేను ఇంకో రాష్ట్రంలో ఒక ఆలయానికి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను, అక్కడ ఆరాధిస్తూ ఉంటాను భగవంతుడిని, ఏ రాష్ట్రంలో ఉన్న భగవంతుడు భగవంతుడే, కాబట్టి టీటీడీ నుంచి ఇలాగే ఒక 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు కేటాయించండి అని పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టుగానే ఇంకో పలుకుబడి ఉన్న నాయకుడు అడిగితే అప్పుడు కూడా టీటీడీ ఇలాగే నిధులు కేటాయిస్తుందా? ఆ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక ఎందుకు ప్రశ్నించలేదు అన్న ఒక ప్రశ్న ఇటువైపు నుంచి కూడా వస్తోంది. యనమల రామకృష్ణుడు గారి ఊర్లో ఆలయం తీసుకుంటే తప్పు, ఇలాంటి ప్రాక్టీస్ మొదలు పెడితే, నిబంధనలకు విరుద్ధంగా మొదలు పెడితే, పైగా చాలా 28 ఏళ్ల క్రితమే బోర్డులో తీర్మానం చేశారు ఇలా ఆలయాన్ని తీసుకోకూడదు ప్రైవేట్ ఆలయాలని, దాన్ని బ్రేక్ చేస్తూ మరి ఈరోజు ఆలయం తీసుకున్నారు, కరెక్ట్ కాదని చెప్తున్న ఆంధ్రజ్యోతి. మరి ఏ నిబంధనల ప్రకారం 35 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే టీటీడీ వాళ్ళు తెలంగాణలోని ఆలయానికి ఇచ్చారు, దాని మీద ఆంధ్రజ్యోతి ప్రశ్నించిందా అన్న ఒక ప్రశ్న కూడా వస్తోంది. అయితే ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామికి 35 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సరే, యనమల రామకృష్ణుడు గారి సొంతూరులో ఆలయాన్ని తీసుకోవడం కూడా మనం తప్పు అనలేము, రైటు అనలేము. కాకపోతే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన వ్యవహారం. ఆంధ్రజ్యోతి పత్రిక యనమల రామకృష్ణుడు గారి విషయంలో తప్పు అని మాట్లాడుతున్న ఒక మొదటి పేజీలోనే పెద్ద కథనం రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక, ఇదో బ్యాడ్ ప్రాక్టీస్ అవుతుంది అని రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక, మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇలాగే మాట్లాడి ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు అడిగారని ఈరోజు డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఇంకో నాయకుడు వచ్చి ఇలాగే అడిగితే టీటీడీ మీద పెనుభారం పడుతుందని ఆ రోజు ఎందుకు రాయలేదు అన్న ఒక ప్రశ్న వస్తోంది. కాకపోతే ఈ కథనం అంతా చూస్తే ఇంత డైరెక్ట్ గా ఆంధ్రజ్యోతి పత్రిక ఒక విధంగా యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేస్తూ ఈ కథనం రాశారు ఉద్దేశపూర్వకంగానే అన్నట్టుగా ఈ కథనం ఉంది. మరి దీన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు? టీటీడీ వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? పలుకుబడి ఉంటే సరే మేము నిబంధనలు సడలిస్తాం అన్నదే టీటీడీ రూల్ లాగా ఇటీవల కనపడుతోంది. సో దీనిపైన ఏమన్నా టీటీడీ క్లారిటీ ఇస్తూ ఉందేమో చూడాలి.